నల్గొండ జిల్లాలో అధిక వడ్డీ వ్యవహారంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ప్రజలను మోసం చేసిన ఇద్దరు కీలక ఏజెంట్లను అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఏఎస్పీ మౌనిక మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. అధిక వడ్డీ వ్యాపారం పేరుతో అమాయక ప్రజలను మోసం చేశారంటూ బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో కొండమల్లేపల్లి మండలానికి చెందిన అభిషేక్, మహేష్ అనే ఇద్దరు ఏజెంట్లను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ మౌనిక తెలిపారు. వీరి నుంచి 7 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసినట్లు వెల్లడించారు. పెద్దసరపల్లి గుడిపల్లి మండలంలో బాలాజీ నాయక్ ఆయన చేసిన చీటింగ్ తర్వాత ఈ పెద్ద మొత్తంలో బాధితులు, పెద్ద మొత్తంలో డబ్బులు ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యి కేసు అవుతుంది అని మీ అందరికీ తెలిసిందే. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ దర్యాప్తు జరుగుతుండగా మాకు వచ్చిన ఏజెంట్లు ఎవరైతే ముఖ్యమైన పాత్ర బాలాజీ నాయక్ కాకుండా ఆయన కింద పనిచేసిన మిగతా ఏజెంట్లు వాడని కూడా మేము పట్టుకోవడం జరుగుతుంది. ఇదే సందర్భంగా మాకు మధు అనే అతని గురించి ఒక వ్యక్తి గురించి కూడా తెలిసింది. సో ఇప్పుడు మేము పట్టుకున్న అభిషేక్ ఇంకా మహేష్ అభిషేక్ డ్రైవర్. సో మధు, బాలాజీ నాయక్ స్టార్టింగ్ నుంచి వాళ్ళు చీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ ఉండే. ఆ తర్వాత ఒక కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ వచ్చి తర్వాత మధు స్ప్లిట్ అవ్వడం జరిగింది. సో ఇద్దరు కూడా ఇప్పుడు కాంపిటేటర్స్ లాగా దేవరకొండ, గుడిపల్లి రీజన్స్లో వాళ్ళు 10 రూపాయల వడ్డీ అని చెప్పి జనాల్ని ఆకర్షించడం జరుగుతూ ఉండే. సో బాలాజీ నాయక్ ఏమో ప్రతి 3 నెలలకు ఒకసారి జనాలకి డబ్బులు ఇచ్చేవాడు, ఇంట్రెస్ట్ డబ్బులు. అయితే నేను నెలకు ఒకసారి ఇస్తాను మీకు అని చెప్పడంతో మధుకి కలెక్షన్, మధుకి ఎక్కువ బాధితులు రావడం జరిగింది. సో ఈ అభిషేక్ నాయక్ని నేను ఇంట్రాగేట్ చేసి సమయంలో మాకు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఒకటి వచ్చింది ఒక కంప్లైంట్ నుంచి. తన దగ్గర నుంచి 35 లక్షల డబ్బులు డిఫరెంట్ ఇన్స్టాల్మెంట్స్లో తను అభిషేక్కి ఇచ్చినట్టు. సో దాని ప్రకారంగా మేము ఒక ఎఫ్ఐఆర్ చేసాము అండర్ సెక్షన్ 420 చీటింగ్లో అండ్ సెక్షన్ 5 ఆఫ్ తెలంగాణ స్టేట్ డిపాజిటర్స్ యాక్ట్. సో ఇది క్రైమ్ నెంబర్ 169/2025 in కొండమల్లేపల్లి PS లిమిట్స్.